హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం రోజు ఒకే రకం దోసలు పోసుకొని తినాలన్నా తినలేమనమాట. అదే కొంచెం వెరైటీగా పోసుకొని తింటే చాలా బావుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టిఫిన్ అనమాట. సింపుల్‌గా అయిపోతది. ఏం పెద్ద కష్టం కూడా అనిపియదనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బియ్యం అయితేనా నేనైతే 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. నైట్ అంతా నానబెట్టేసాననమాట. అలాగే ఒక ముక్కాలు గ్లాసు రవ్వ తీసుకున్నాను. 2 గంటల ముందు నానబెట్టుకున్నాననమాట. దీనికి నేను 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గుడ్లయితే తీసుకున్నాను. గుడ్లతో ప్రకారమే 4 టమోటాలు కూడా తీసుకున్నాననమాట. 4 టమోటాలు, పచ్చిమిరపకాయలు ఒక 4, 5, అల్లం ముక్క, అలాగే జీలకర్ర తీసుకున్నాననమాట. బియ్యం అయితే ముందు మిక్సీలో కొంచెం ముక్క కొట్టుకోవాలి. ఆ తర్వాత మనకు రవ్వ అయితే ఏది ఉందో అది కూడా వేసుకొని మెత్తగా కొట్టుకోవాలనమాట. అది మెత్తగా కొట్టుకున్న తర్వాత ఈ టమోటాలు, అల్లము, జీలకర్ర వేసి మొత్తం పేస్ట్‌లాగా కొట్టుకోవాలనమాట. చాలా మెత్తగా కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత అన్నీ కలబోసుకొని సాల్ట్ వేసుకొని గుడ్లు కూడా మనం కొట్టి దాంట్లో పోసుకొని అన్నీ మన దోస పిండిలాగా మంచిగా కలుపుకోవాలనమాట. కలుపుకున్న తర్వాత ఇంకంతే దోస పోసుకోవడమే. చాలా బాగా వచ్చినాయి దోసలు. ఎంత మెత్తగొచ్చినాయంటే అంత మెత్తగొచ్చినాయన్నమాట. ఏది ఫస్ట్ చేసినా నేను మా ఆయనకే పెడతాననమాట. చాలా బాగా వచ్చినాయన్నాడు. సూపర్‌గా ఉన్నాయన్నాడు. చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. దోసలు కూడా వెరైటీగా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే ఆ చట్నీకి, దోసకి అదిరిపోయింది. నిజంగానే చాలా బాగున్నాయి. మనం పిల్లకాయల టిఫిన్‌కైతేనా చాలా బాగుంటది. ఎందుకంటే వాళ్ళు స్కూల్‌కి పోయే వాళ్ళకి క్యారీ చేసి క్యారీకైనా పిల్లకాయలు చాలా బాగా తింటారనమాట. పిల్లోళ్ళే కాదు మనమైనా కూడా ఇంత టేస్ట్ ఉన్నాయన్నమాట. నిజంగానే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చినాయి నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉన్నాయన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.